ఈ మధ్య చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం వచ్చిందంటే చాలు డైరెక్ట్ గా ఇసక్బోల్ స్టార్ట్ చేస్తారనమాట. నైట్ ఒక్క స్పూన్ తాగితే మార్నింగ్ అంతా క్లియర్ అయిపోద్ది అనుకుంటున్నారు. ఆనెస్ట్లీ ఇసక్బోల్ హెల్ప్ చేస్తారు, కానీ ప్రాబ్లం ఏంటంటే అసలు ఈ డైజెషన్ ప్రాబ్లం ఎందుకు వచ్చిందో అది ఫిక్స్ చేసుకోకుండా డైరెక్ట్ గా సొల్యూషన్ కోసం సప్లిమెంట్ వాడుతున్నారు. అసలు వాటర్ సరిగ్గా తాగరు, డే మొత్తం మూమెంట్ ఉండదు, స్టెప్స్ అంటారా అసలు కంప్లీటే చేయరు, వెజిటేబుల్స్ అస్సలు తినరు, డైలీ ఆయిలీ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్, బయట జంక్ ఫుడ్స్, పానీపూరులు ఇవన్నీ తింటూనే ఉంటారు. అండ్ ఈవెన్ నైట్ ప్రాపర్ గా కూడా పడుకోరు అనమాట. నైట్ లేట్ వరకు ఫోన్ యూజ్ చేస్తారు. ఇవన్నీ ఫిక్స్ చేయకుండా నీకు డైజెషన్ ప్రాబ్లం వచ్చిందని ఓన్లీ ఇసక్బోల్ వాడితే సరిపోతుంది ఎవరు. మీరు ఇసక్బోల్ తాగితే షార్ట్ టర్మ్ లో కొంచెం రిలీఫ్ రావచ్చు, కానీ ఆ యాక్చువల్ డైజెషన్ ప్రాబ్లం మాత్రం అలానే ఉంటది. ఇసక్బోల్ అనేది మన డైజెషన్ కి సపోర్ట్ చేస్తుంది, కానీ మీ బ్యాడ్ హ్యాబిట్స్ అలానే ఉంటే మన డైజెషన్ ప్రాబ్లం కూడా అలానే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మీకు డైజెషన్ ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి ఈ ఇసక్బోల్ పైన డిపెండ్ అవ్వకుండా ముందు మీ బేసిక్స్ ఫిక్స్ చేసుకోండి. డైలీ కొంచెం ఎక్కువ వాటర్ తాగండి, ఒక 30 మినిట్స్ అయినా వాక్ చేయండి. డైలీ మీ డైట్ లో వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్రీజ్ చేసుకోండి. జంక్ ఫుడ్ కొంచెం తగ్గించండి. ఒక స్లీప్ రొటీన్ అనేది మెయింటైన్ చేయండి. అప్పుడు యాక్చువల్ గా మీ డైజెషన్ ఇంప్రూవ్ అవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ట్రస్ట్ మీ గైస్, మీరు ఫస్ట్ ఈ బేసిక్స్ కన్సిస్టెంట్ గా ఫాలో అయితే మీ డైజెషన్ ఒక్కడే కాదు, మీ ఓవరాల్ హెల్త్ మొత్తం చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది.